ఎన్టీఆర్ సినిమా షూటింగ్ రౌండ్ ఏ సినిమా షూటింగ్కి వెళ్ళారు మీరు? ఫస్ట్ సినిమా సంగీత లక్ష్మి అండి. సంగీత లక్ష్మి షూటింగ్కి వెళ్ళారు. షూటింగ్ వెళ్ళాం. అది మార్నింగ్ షిఫ్ట్. మధ్యాహ్నం షిఫ్ట్ బాత్గాది గది దొంగ. తర్వాత 3వ షిఫ్ట్ చిక్కడో దొరకడు. 3 షిఫ్ట్లు చేసేవారు. 6 to 9 చిక్కడో దొరకడు. ఆయన ఈ ఫ్లోర్ వాహినిలోనే ఉండే ఎక్కువ షూట్లు. ఈ ఫ్లోర్ నుంచి ఆ ఫ్లోర్కి వెళ్ళేటప్పటికి ఈ విగ్గు పీకేయటం, ఆ చిన్న చిన్న అన్నీ తుడిచేసుకోవడం చేసేవారు ఆయన. ఆ టవర్కి తుడిచేసి అక్కడికి వెళ్ళేటప్పుడు కూర్చొని 10 నిమిషాలు మళ్ళీ ఆ సెట్కి వెళ్ళిపోయేవారు. వాహినిలో 11 ఫ్లోర్లు సెట్లే. మరి అప్పుడు చాలా సినిమా షూటింగ్కి వెళ్ళేవాళ్ళు మీరు? అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. నన్ను బాగా ప్రేమించేవాడు ఆయన. అది మర్చిపోలేము జీవితంలో. ఆయన అంత బాగా వాళ్ళ పిల్లల ఎదురుగా వాళ్ళని కోప్పడతా చేస్తుంటే నాకు గిల్టీగా ఉండేది. వాళ్ళ పిల్లల ఎదురుగా నన్ను పొగిడితే నాకు గిల్టీగా ఉండేది. మేబీ ఐఎమ్ కరెక్ట్ కానీ వాళ్ళ ఎదురుగా అంటే పిల్లల ముందు మిమ్మల్ని నువ్వు సినిమా తీసేసావు చూడండి, చూసి నేర్చుకోండి అంటారు ఒక్కోసారి. రాంబాబు చూసి నేర్చుకోండి, ఆయన సినిమా చేస్తున్నాడు వచ్చేసి అక్కడి నుంచి వచ్చి మీరు ఉన్నారు ఎందుకు? వెధవ అంటే పెద్ద తిట్టండి ఆయనకి. వెధవ ఇంకా భయంకరంగా కోపంతో గాడిద. ఈ 2 తిట్లు తప్పితే వేరే ఏమి లేవు. ఇక వెధవ గాడిద. ఆయన ఎప్పుడు చాలా స్వచ్ఛంగా మాట్లాడేవాడని. రైటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉండేది, ముత్యాలలాగా ఉండేది. రైటింగ్ చాలా బాగుండేది. అంతకుముందు పల్లెటూరు పిల్లలోనే ఎత్తు పొడిచిందంటాను నేను. ఆ పొడిచినప్పుడే కొంచెం ఇదే కొంచెం రైటింగ్ బాగా తిరగదు ఆయన. లేకపోతే ఇంకా బాగా రాసేవారంట రైటింగ్. ఆయన కాలేజీలో ఉన్నప్పుడు నాగమ్మ వేషం వేసారంట. వేస్తే మీసాలు తినన్నాడంట. మీసాలు నాగమ్మని అనేవారు. చెప్పారు. అవును, మీసాలు నాగమ్మని. మీసం తిట్ట. మగవాడికి మీసమే కదా పౌరుషం. పౌరుషం. కొత్త విషయాలు చెప్పారంటే థ్యాంక్ యూ అండి.